సరే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఓకేనా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ 2 సార్లు ఏలినాడు. తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? రేవంత్ రెడ్డి వెళ్తాడు. రేవంత్ రెడ్డి ఏ విధంగా వెళ్తాడు? పల్లెలను బాగా పట్టించుకుంటాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పల్లెలను ఎట్లా పట్టించుకుంటారు, రేవంత్ రెడ్డి కూడా అలానే పట్టించుకుంటారు పల్లెల్ని. కానీ సిటీని డెవలప్ చేయలేడు. చెప్పండి అంతే అంటావా? ఎవరైనా పేదవాళ్ళని పట్టించుకుంటే గెలిచేది. పేదవాళ్ళని పట్టించుకుంటే గెలిచారంటారు, సిటీని పట్టించుకుంటే నాట్ అలౌడ్. ఇప్పుడు సిటీ ఇప్పుడు నువ్వు షాప్ పెట్టు, ఎడక 100 మంది వస్తారు, దాని పక్కన ఇంకో షాప్ పెడితే ఇంకో 100 మంది వస్తారు. అలా డెవలప్ అవుతూనే ఉంటుంది. పల్లెలను పట్టించుకున్నాడే డెవలప్ అవుతుంది. అంటే పల్లెలను పట్టించుకున్నట్టే డెవలప్ అయితే సిటీని పట్టించుకోవాలి పేదవాళ్ళ వల్ల. ఇప్పుడు గెలిచింది ఎవరి వల్ల? పేదవాళ్ళ వల్ల. పేదవాళ్ళ వల్ల. స్పెషల్గా నేను ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏపీలో కూడా మళ్ళీ జగనే గెలిపేయాలన్న. ఏపీలో మళ్ళీ జగనే గెలిపేయాలని ఓకేనా? గెలిపిస్తే డెవలప్మెంట్ గెలుస్తాడు అనుకుంటున్నాం. అనుకుంటున్నా కదా, ఫిక్స్ అవుతా అనుకుంటున్నావా లేక ఫిక్స్ అయినావా? అంటే ఫిక్స్ అంటే నేను ఒక్కనే ఇస్తే కాదు కదా, అందరూ వేయాలి కదా. ఒక్క ఓటుతోనే రావచ్చేమో, చెప్పేది కాదు కదా. అనుకుంటున్నాం మేబీ జగనే వస్తాడని. మేబీ జగనే వస్తాడని. అంటే పోటీ టఫ్ ఉంటది, ఎందుకంటే ఇద్దరు కలిసారు కదా. ఇద్దరు కలిసారు కాబట్టి పోటీ టఫ్ గా ఉంటుంది. జగనే గెలుస్తాను. ఓకే ఓకేనా?